దివ్యవాణి ప్రేక్షకులకు శుభాభివందనములు. క్రీస్తే పునాదిగా అనే కార్యక్రమానికి మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ సమయంలో మనందరము కూడా కుటుంబ సమేతంగా కూర్చొని దేవుని వాక్యాన్ని విందాం. దానికంటే ముందుగా మనందరము దేవుని స్తుతించి ఆరాధిద్దాం. ఎవరు చూపించలేని ఎల్లవెను వేడిపోని ఇంతటి ప్రేమనిదే ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా. ఎవరు చూపించలేని ఇలలోనను వీడిపోని ఎంతటి ప్రేమనిది ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా. నన్నే సోదరా నాదే ఇతి చేరదా నా గురి నీవైనా నీదలే నే చేరనుగా. ఎవరు చూపించలేని ఇలలోనను వీడిపోని ఎంతటి ప్రేమనిది ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా. ఎదురైన ఎండమావే కన్నీటి కానుకాయే నా గుండెలో నేనెలిగిపోతున్నా ఏ దారి కానరాగా నీ కొరకు వేచి ఉన్నా. ఎడబాటులేని గమనాన నిన్ను చేరుకున్న సమయాన నన్ను ఆదరించే ఘన ప్రేమ అపరూపమైన తొలి ప్రేమ ఏకమై తోడుగా ఊపిరి నీవుగా ఎవరు లేరుగా యేసయ్యా నీవేగా. ఎవరు చూపించలేని ఇలలోనను వీడిపోని ఎంతటి ప్రేమనిది ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా.
ఈ లోక జీవితాన వేసారిపోతూ ఉన్నా విలువైన నీదు వాక్యం వెలిగించిన ప్రాణం నీ సన్నిధానమందు సీయోను మార్గమందు ఈ దివ్య సేవలోనే నడిపించిన ప్రభు నీ దారి సాగు ప్రయాణ నన్ను వీడలేరు క్షణమైన నీ స్వరము చాలు ఉదయాన నేను వెంబడించు తరుణాన శాశ్వత ప్రేమతో సత్యవాక్యంబుతో నిత్యమో తోడుగా నిలిచిన యేసయ్యా ఎవరు చూపించలేని నిలయొదలు వీడిపోయి ఎంతటి ప్రేమ నీది ఎంతగా కోరుకుంది మరువను యేసయ్యా నిన్నే తాపడా నామదే నిన్నే చేరగా నా గురే నీవయ్యగా నీదరే నీ చేరగా ఎవరు చూపించలేని ఎరలోనను వీడిపోని ఎంతటి ప్రేమ నీది ఎంతగా కోరుకుంది మరువను యేసయ్యా. వాక్యం వినబోయే ముందు మనందరము కూడా తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. వాక్యంలో మనము నాటబడే విధముగా మన హృదయంలో విత్తబడిన వాక్యము నూరంతలుగా ఫలించినట్లుగా ప్రభువా మాకు సహాయం చేయమని కోరుతున్నాం. నీ వాక్యము తేనె కంటే మధురమైనది అని వాక్యంలో చదువుతున్నాం ప్రభువా. ప్రభువా ఆ జీవపు మాటలు ఈరోజు మాకు వినిపింపచేయమని, మాలో ఉన్న నిరుత్సాహంని నిస్పృహని తీసేయమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. మన కుటుంబ జీవితంలో అనేక మార్లు అనేక రకమైన పరీక్షల గుండా అనేక రకమైన పరిస్థితుల గుండా మనం వెళ్తాం. కొన్ని సందర్భాల్లో మనము చేపట్టిన పనులు చకచక జరిగిపోతాయి, కొన్ని సందర్భాల్లో ఆలస్యం అవుతాయి, కొన్ని సందర్భాల్లో మనం అనుకున్న పనులు, మనం తలపెట్టిన పనులు అసలు జరగవు. కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తాం, వెంటనే ఆ ప్రార్థనకి జవాబును పొందుకుంటాం. కానీ కొన్ని సందర్భాల్లో ఆ ప్రార్థన, మనం చేసిన ప్రార్థన ఆలస్యమైనప్పుడు మన మీద మనకు కోపం వస్తుంది, ఇంకోవైపు దేవుడి మీద కూడా మనకు కోపం వస్తుంది. అబ్రహాము జీవితాన్ని మనం చూసినట్లయితే, మన విశ్వాస జీవితం ఎలాగైతే అనేక ఒడిదుడుకుల మధ్యలో మనం దేవుడికి దగ్గర అవుతూ ఉంటామో, అబ్రహాము జీవితాన్ని ఒక్కసారి మనం పరిశీలించుద్దామండి. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని పిలువబడుతూ ఉన్నాడు. కానీ అబ్రహాము ఆయన జీవితాన్ని మనం చూస్తే ఒకేసారి అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా ఆయన నిలబడలేదు. ఒకేసారి అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా ఆయన ఏర్పరచబడలేదు.
అబ్రహాము జీవితాన్ని మనం చూస్తే దేవుడు ఎప్పుడైతే అబ్రహాముని పిలుస్తున్నాడో, అబ్రహాము తన ఉన్న స్థలం నుంచి వదిలి ఆయన కనాను దేశానికి బయలుదేరుతున్నాడు. కానీ దేవుడు పిలిచింది అబ్రహామునే కానీ అబ్రహాము లోతుని వెంటబెట్టుకొని వస్తున్నాడు. అలాగే ఆయన తండ్రి అయిన తేరాహుని వెంటబెట్టుకొని వస్తూ ఉన్నాడు. ఇక దేవుడు తేరాహు చనిపోయేంత వరకు హారానులో అనేక సంవత్సరాలు అబ్రహాము నివాసముగా ఉన్నాడు. ఎప్పుడైతే తన తండ్రి అయిన తేరాహు చనిపోతున్నాడో అప్పుడే మళ్ళీ అబ్రహాము ఆ వాగ్దాన భూమి వైపు అబ్రహాము ప్రయాణించడం మొదలు పెడుతున్నాడు. ఎందుకు దేవుడు వెయిట్ చేశాడు? ఎందుకు దేవుడు తన తండ్రి అయిన తేరాహు చనిపోయేంత వరకు దేవుడు ఎందుకు ఆలస్యం చేశాడు? ఎందుకు దేవుడు అప్పటి వరకు అబ్రహాముని హారానులో ఉంచాడు? ఒకసారి మనం ఆలోచిస్తే ఆ యొక్క తేరాహు చేసే వృత్తి మనందరికీ తెలుసు. విగ్రహములు తయారు చేస్తూ సంతలలో తేరాహు కుటుంబం అమ్ముతూ ఉండేది. బహుశా దేవుడు అబ్రహాముతో మళ్ళీ కనాను దేశంలో మళ్ళీ తేరాహు అదే పని చేస్తాడేమో అని బహుశా దేవుడు తేరాహు చనిపోయేంత వరకు హారానులో దేవుడు వేచి ఉన్నాడు. అలాగే మనం చూసినప్పుడు ఆ యొక్క కనాను దేశంలో కరువు వచ్చినప్పుడు అబ్రహాము ఐగుప్తుకు వెళ్ళిపోతున్నాడు. దేవుడి యందు పూర్తిగా నమ్మకము విశ్వాసం ఉంచకుండా అబ్రహాం ఐగుప్తుకు వెళ్తున్నాడు. ఐగుప్తు లోకానికి సాదృశ్యంగా ఉంది. పాపానికి కూడా ఐగుప్తు భయంకరమైన స్థలం. చూడండి, విశ్వాసంలో అబ్రహాము అక్కడే ఆ కష్టాలు వచ్చినప్పుడు ఆ కనాను దేశంలో స్థిరపడాల్సిన అబ్రహాము కష్టాలు వచ్చినప్పుడు ఆ కనాను దేశాన్ని, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని వదిలిపెట్టి ఐగుప్తుకు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఇంకా కొంచెం మనం ముందుకు వెళ్ళి అబ్రహాము జీవితాన్ని చూస్తే దేవుడు అబ్రహాముకి సారాకి దేవుడు ఒక బిడ్డని ఇస్తానని, ఆ బిడ్డ ద్వారా ఆయన సంతతిని విస్తరిస్తాడని దేవుడు వాగ్దానం చేశాడు. కానీ అబ్రహాము కొన్ని సంవత్సరాలు వేచి ఉన్నాడు. సుమారు 10 సంవత్సరాలు వేచి ఉన్నాడు. దాని తర్వాత అబ్రహాం పిల్లలు కలగలేదు. అప్పుడు భార్య అయిన సారా మాట విని హగ్గార్ ద్వారా ఒక బిడ్డని కంటూ ఉన్నాడు. చూడండి, విశ్వాసులకు తండ్రి. కానీ ఆయన జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు, ఆయన జీవితంలో భయంకరమైన విషయాలు ఆయనకి జరిగినప్పుడు చిన్నగా అవిశ్వాసంలో నడవటం అబ్రహాంని మనం చూస్తూ ఉన్నాం. కనాను దేశంలో కరువు వచ్చినప్పుడు ఐగుప్తుకు వెళ్ళిపోతున్నాడు. 10 సంవత్సరాలు వేచి ఉన్న తర్వాత పిల్లలు పుట్టకపోతే హగార్ ద్వారా ఇష్మాయిల్ కంటూ ఉన్నాడు. ఇలా అబ్రహాము జీవితము కూడా విశ్వాసంతో పోరాడుతూ, ఒకవైపు దేవుని వాగ్దానం, కానీ ఇంకోవైపు ఆయన ముందు జరిగేది వేరేగా ఉంది. కాబట్టి అబ్రహాము అనేక సార్లు ఈ విశ్వాసానికి అవిశ్వాసానికి మధ్య జరిగే పోరాటంలో అబ్రహాము పోరాడుతూ వచ్చాడు. కొన్నిసార్లు విశ్వాసంలో నిలబడ్డాడు, కొన్నిసార్లు అవిశ్వాసంలో ఆయన నడుస్తూ వచ్చాడు. కానీ గొప్ప విషయం ఏంటంటే అబ్రహాము పడిపోయిన ప్రతిసారి దేవుని యందు విశ్వాసంతో ఆయన ముందుకి సాగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పడుతూ లేస్తూ వచ్చాడు. మన విశ్వాస జీవితంలో కూడా అనేక సార్లు పడతాం, అనేక సార్లు లేస్తాం. కానీ అబ్రహాము ఎలాగైతే స్థిరపడ్డాడో విశ్వాసంలో, మనము కూడా ప్రియమైన సహోదరి సహోదరులారా విశ్వాసంలో స్థిరపడే వారిగా ఉండాలి. మనం పడిన ప్రతిసారి మనము కొన్ని విషయాలు నేర్చుకుంటాం. కానీ ఆ విషయాలు నేర్చుకున్నప్పుడు మన విశ్వాసంలో బలపడి ముందుకి అబ్రహాంలాగా సాగాలి. 22వ అధ్యాయానికి వచ్చినప్పుడు అబ్రహాము ఒక కొత్త అబ్రహాముని చూస్తాం. మనం సంపూర్ణ విశ్వాసము కలిగిన అబ్రహాముని మనం చూస్తాం. 22వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో వాక్యంలో చదువుతున్నాం, అబ్రహాము దేవుడి చేత పరీక్షించబడ్డాడు అనే మాటను చదువుతాం. అప్పుడు అబ్రహాము 22వ అధ్యాయంలో పరీక్షించబడ్డప్పుడు తన కుమారుడైన ఇస్సాకుని మొరియా పర్వతం మీద తీసుకొని వెళ్తున్నాడండి. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత తన సేవకులతో అబ్రహాం అంటున్న మాట, విశ్వాసపు మాట ఏంటి అంటే, మేము మొరియా పర్వతం మీదకి వెళ్తున్నాం,
కానీ మేము తిరిగి మళ్ళీ వస్తామంటున్నాడు. చూడండి, మొదటిసారి అబ్రహాము నోట్లో నుంచి ఒక విశ్వాసపు మాట వస్తుంది. అంతకుముందు అధ్యాయాల్లో మనం చూస్తే అబ్రహాము దేవుణ్ణి చూసి నవ్వుతాడు. ప్రభువా, దేవా, ఈ వయస్సులో నాకు పిల్లలా? యెహోవా దేవా, నాకు ఈ వయసులో పిల్లలా అని దేవుణ్ణి చూసి నవ్విన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఆ అబ్రహాము ఈరోజు విశ్వాసపు మాటలు మాట్లాడుతున్నాడు. దేవుడు పెట్టిన పరీక్షకు సంపూర్ణంగా విధేయిస్తూ ఆయన ముందుకి సాగిపోతున్నాడు విశ్వాస జీవితంలో. ఒకప్పుడు అబ్రహాం వేరు, కానీ ఇప్పుడు అబ్రహాం వేరు. మన కుటుంబ జీవితంలో కూడా మనం అబ్రహాము జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, మనం పడుతూ లేస్తూ ఉంటాం. కొన్నిసార్లు అవిశ్వాసంలో పడిపోయిన సందర్భాలు కూడా ఉంటాయి. కానీ అబ్రహాము ఆ అవిశ్వాసంలో నుంచి సంపూర్ణ విశ్వాసంలోకి వస్తూ ఉన్నాడు. పూర్తిగా దేవుని మీద ఆధారపడి జీవించడం అబ్రహాము నేర్చుకుంటూ ఉన్నాడు. మొదటిసారి అబ్రహాం అంటున్నాడు, మేము తిరిగి వస్తాం. ఆయనకు తెలుసు ఇస్సాకుని బలి ఇవ్వడానికి అబ్రహాం వెళ్తున్నాడన్న సంగతి అబ్రహాముకు తెలుసు. కానీ నేను తిరిగి వస్తాను అనట్లేదు, మేము మళ్ళీ తిరిగి వస్తామంటున్నాడు. అబ్రహాం మొరియా పర్వతం మీదకి వెళ్ళాడు. అక్కడ కూడా కొడుకైన ఇస్సాకు అడుగుతున్నాడు, నానా, బలిపీఠం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ వధించడానికి గొర్రెపిల్ల లేదు అన్నప్పుడు రెండవసారి అబ్రహాము మళ్ళీ విశ్వాసపు మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ విశ్వాసం మాట ఏంటంటే, నానా, దేవుడు సమకూరుస్తాడు, గాడ్ విల్ ప్రొవైడ్. చూడండి, అబ్రహాము ఎలాగైతే విశ్వాసపు మాటలు మాట్లాడుతూ వచ్చాడో అలాగే దేవుడు ఆయనకు సమకూర్చాడు. ఆ పొదలో ఒక గొర్రెపిల్లని దేవుడు చూపిస్తున్నాడు. ఆ గొర్రెపిల్లని తీసుకొని ఇస్సాకు బదులుగా ఆ గొర్రెపిల్లని ఆ మొరియా పర్వతం మీద అబ్రహాము బలి ఇస్తూ ఉన్నాడు. ఈరోజు మనం ఈ వాక్యం వింటూ మనం ఏం నేర్చుకుంటున్నాము అంటే, మన కుటుంబ జీవితంలో విశ్వాసంలో అనేకసార్లు పడతాం. అబ్రహాములాగా అనేకసార్లు అవిశ్వాసంలో మనం నడిచే సందర్భాలు కూడా ఉంటాయి. కానీ అబ్రహాము ఎలాగైతే విశ్వాసంలో బలపడ్డాడో, అబ్రహాము ఎలాగైతే విశ్వాసంలో స్థిరపడ్డాడో, అబ్రహాము ఎలాగైతే విశ్వాసంలో స్థిరపడ్డ అబ్రహాము దేవుడికి లోబడి దేవుడికి విధేయించి దేవుడిని సంపూర్ణంగా వెంబడించే వ్యక్తిగా అబ్రహాము మారాడో, మన క్రైస్తవ జీవితంలో కూడా మనము విశ్వాసంలో సంపూర్ణతలోకి రావాలి అని మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఎస్, మనం చిన్నగా ఆరంభించి ఉండొచ్చు, అనేక సార్లు మనం పడిపోయి ఉండొచ్చు. కానీ పడిపోయిన ప్రతిసారి దేవుడు నీకు ఒక విషయాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. మనకొక ఆ సిచ్యువేషన్ బట్టి, ఆ సందర్భాన్ని బట్టి దేవుడు కొన్ని విషయాలు నేర్పిస్తూ ఉన్నాడు. ఆ నేర్చుకొని మనము దేవుని యందు సంపూర్ణ విశ్వాసంలోకి రావాలి. అదే క్రైస్తవ జీవితం. ఈరోజు ఈ వాక్యం వింటున్న మనం, ఎస్, అబ్రహాము కూడా విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము కూడా అనేక మార్లు పడిపోయాడు, అవిశ్వాసంలో నడిచాడు. కానీ విశ్వాసంలో సంపూర్ణతలోకి వచ్చాడు. విశ్వాసంలో సంపూర్ణతలోకి వచ్చిన వ్యక్తి దేవుని యందు సంపూర్ణ విధేయతని గణపరుస్తాడు. ఈరోజు సంపూర్ణ విశ్వాసంలోకి మనం వచ్చినప్పుడు మనము దేవుడి యందు విధేయతలో కూడా రావాలి. విశ్వాసము విధేయత లేని విశ్వాసము వ్యర్థము. నాకు చాలా విశ్వాసం ఉంది కానీ దేవునికి లోబడను అంటే మనం ఆశీర్వాదం పొందుకోలేము. ఎందుకు అబ్రహాము ఆశీర్వాదం పొందుకున్నాడు అంటే విశ్వాసంలో బలపడ్డాడు. విశ్వాసంలో బలపడ్డ అబ్రహాము దేవుడికి సంపూర్ణంగా లోబడ్డాడు. హీ వాజ్ ఒబీడియంట్ టు గాడ్ ఇన్ ఎవ్రీథింగ్. అందుకే అబ్రహాముకి చివరిగా ఆయన పొందుకున్న బిరుదు ఏంటంటే విశ్వాసులకు తండ్రి. హీ వాజ్ ద ఫాదర్ ఆఫ్ ఫెయిత్. ఈరోజు మనం కూడా అలాగే సంపూర్ణ విశ్వాసంలోకి వద్దాం, విశ్వాసంలో బలపడదాం. అండ్ విశ్వాసంలో బలపడ్డ మనం దేవుడికి సంపూర్ణ విధేయతని కనపరుస్తూ మనం జీవిద్దాం. ఈ వాక్యం విన్న మనం ఒకసారి ప్రార్థన చేసుకుందాం.
ఆ రోజు శిష్యులు కూడా ఇదే ప్రార్థన చేశారు. ప్రభువా, మా విశ్వాసాన్ని పెంపొందించు అని ప్రార్థన చేశారు. లార్డ్, ఇంక్రీజ్ అవర్ ఫెయిత్ అని ప్రార్థన చేశారు. ఈరోజు ఈ పాటని ప్రార్థనగా చేసుకొని మనం కూడా ఇలాగే మనము అబ్రహాములాగా, ప్రభువా నేను కూడా అనేక మార్లు పడిపోయాను, కానీ నా విశ్వాసాన్ని పెంపొందించు ప్రభువా, నన్ను విశ్వాసంలో బలపరచు ప్రభువా, నేను సంపూర్ణ విశ్వాసంలోకి వచ్చే కృపను దయచే ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. ఈ లోక జీవితాన వేసారిపోతూ ఉన్నా విలువైన నీదు వాక్యం వెలిగించిన ప్రాణం నీ సన్నిధానమందు సీయోను మార్గమందు ఈ దివ్య సేవలోనే నడిపించిన ప్రభు నీ దారి సాగు ప్రయాణ నన్ను వీడలేరు క్షణమైన నీ స్వరము చాలు ఉదయాన నేను వెంబడించు తరుణాన శాశ్వత ప్రేమతో సత్యవాక్యంబుతో నిత్యమో తోడుగా నిలిచిన యేసయ్యా ఎవరు చూపించలేని ఎలయొదలు వీడిపోయి ఎంతటి ప్రేమనేది ఎంతగా కోరుకుంది మరువను యేసయ్యా అదే నన్నే తాపడా నామదే నిన్నే చేరగా నా గురే నీవయ్యగా నీ చేరగా ఎవరు చూపించలేని ఎరలోనను వీడిపోని ఎంతటి ప్రేమనేది ఎంతగా కోరుకుంది మరువను యేసయ్యా. కళ్ళు మూసుకొని చివరి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. ఈ రోజుని బట్టి, సమయాన్ని బట్టి వందనాలు నాయనా. ప్రభువా, విశ్వాసంలో మేము బలపడటానికి మా కృప చూపండి. మా అవిశ్వాసంలో నుంచి బయటికి వచ్చి ప్రభువా మేము సంపూర్ణ విశ్వాసంలో నడవటానికి కృపనివ్వండి. మేము చేసే ప్రతి పనిలో మాకు తోడుగా ఉండండి. మరొక్కసారి మమ్మల్ని, మా కుటుంబాలని, మాకున్న ప్రతి సమస్యని ప్రభువా మీ హస్తాల్లో ఉంచుతున్నా. మా కుటుంబాలను దీవించండి. మీ సన్నిధి ఎప్పుడూ మా కుటుంబాల్లో ఉంచండి ప్రభువా. యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.
మళ్ళీ వచ్చే వారం ఇదే సమయానికి క్రీస్తే పునాదిగా అనే కార్యక్రమం ద్వారా మళ్ళీ కలుద్దాం. గాడ్ బ్లెస్ యూ.